ఒక మామూలు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్లో పనిచేస్తున్న సూర్యనారాయణ అనే నాన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఒక చిన్న ఉద్యోగం చేసే కుమారి అమ్మ. డబ్బుల ఇబ్బందులు, ఆడపిల్ల పెళ్లికి డబ్బు దాయాలి అనే ఆలోచనలు, ఒక సాధారణమైన కుటుంబం. ఇవన్నిటి మధ్యన రాకెట్ స్పీడ్ వేగంతో చైనా ఇంకా జపాన్ అంతర్రాష్ట్రీయ స్థాయిలో ఉన్న క్రీడాకారులను ఓడించి గోల్డ్ మెడల్ సాధించిన మన తెలుగు అమ్మాయి జ్యోతి ఎర్రాజీ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఆమె పోటీ చేసింది స్ట్రేట్ రన్నింగ్ కాదు, 100 మీటర్స్ హర్డిల్స్. మనం మామూలుగా కానిస్టేబుల్ ట్రైనింగ్ లో చూస్తాం కదా, జంపింగ్ అలాంటివి. 33 ఇంచుల హైట్ బార్లు అది ఉంటాయి. అది 100 మీటర్ల లోపలే. ఉన్న అన్ని రన్నింగ్ గేమ్స్ లో అది అన్నిట్లో కఠినమైనది. దూకాలి, ఒక బార్ దూకాలి, బ్యాలెన్స్ చేసుకొని మళ్ళీ రెండో దానికి వెళ్ళాలి. ఇలా 10 బార్లు 100 మీటర్లో స్పీడ్ రన్నింగ్ చేయాలి. ఆ రన్నింగ్ కి ఒక రిథం, ఒక లయ కావాలి. అంటే ఎంతో ప్రాక్టీస్ కావాలి. ఎంతో ప్రాక్టీస్ చేసిన 26 సంవత్సరాల విశాఖపట్నంకి చెందిన ఒక తెలుగు బిడ్డ. ఈమె ఒక నేషనల్ రికార్డ్ హోల్డర్, 2 times ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్స్, 2 times ఇంటర్నేషనల్ సిల్వర్ మెడల్స్, ఇంకా ఎన్నో గెలుచుకుంది ప్రపంచ పోటీలు. ఇంకా కొన్నిసార్లు కూడా రికార్డ్ బదులు కొట్టింది. కానీ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్, కొన్ని చిన్న పాలిటిక్స్ వల్ల ఆ గుర్తింపు రాలేదు. కానీ ఇక్కడ ఏ కంప్లైంట్ చేయలేదు. ఒక క్రమశిక్షణతో పరిగెత్తుతూ దూకుతూనే వెళ్ళింది. 2023లో హంగ్జౌ చైనాలో అక్కడ సిబ్బందులు ఏదో ఈమెని ఫాల్స్ స్టార్ట్ చేసింది అని అన్నారు. కానీ కామ్ గా ఎదిరించి తన పాయింట్ ని నిరూపించుకుంది. తను ఏ తప్పు చేయలేదు అని. 2025లో మోకాలు దెబ్బ తాకి సర్జరీ అయింది. అయినా ఎక్కడా ఆగలేదు. మళ్ళీ ప్రాక్టీస్ చేసి సర్జరీ అయినా సరే ఆ స్పీడ్ ని మళ్ళీ మెయింటైన్ చేసి. ఇది కాదా ఒక యువతకు ప్రేరణ? బాధాకరమైన విషయం ఏంటంటే అసలైన బంగారానికి విలువ లేదు. పనికిరాని సోషల్ మీడియా ఎంటర్టైనర్స్ కి జేజేలు పాడుతున్నారు. యువతకి ఒక మెసేజ్, అన్ని మోటివేషన్ డైలాగులు వేస్ట్. ఆ బిడ్డ గోల్ ఒక్కటే ఒకటి, అమ్మా నాన్నకి ఒక మంచి లైఫ్ ఇవ్వాలి అని. ఇవాళ ఈ సోషల్ మీడియా ప్రభావం వల్ల మన యువత గేమ్స్ అని, రీల్స్ అని, కమెంట్ వార్స్ అని, ఫ్యాన్ వార్స్ అని టైం వేస్ట్ చేసుకుంటున్నారు. జ్యోతి దగ్గర ఉన్నది ఏంటి? కష్టం, ఓపిక, క్రమశిక్షణ, ఒక అమాయకమైన నవ్వు, అమ్మా నాన్న ముఖం మీద చిరునవ్వు చూడాలి అనే ఒక గోల్. ఇంకా ఆమె సంవత్సరాలు కొద్ది ప్రాక్టీస్ చేసిన ఆ రాకెట్ స్పీడ్. హ్యాట్స్ ఆఫ్ టు గవర్నమెంట్ అండ్ రిలయన్స్ స్పోర్ట్స్ ఫౌండేషన్. గవర్నమెంట్ చాలా రికగ్నైజ్ చేసింది, అర్జున అవార్డు ఇచ్చింది. స్టేట్ లెవెల్, సెంటర్ లెవెల్ లో కూడా ఈమెని జాతీయ గుర్తింపు ఇచ్చారు. రిలయన్స్ స్పోర్ట్స్ ఫౌండేషన్ వాళ్ళు టాలెంట్ ఉండి ఫెసిలిటీస్ లేని వాళ్ళని గుర్తించి వాళ్ళ అకాడమీలో పెట్టుకొని ఇంటర్నేషనల్ కోచెస్ తో ట్రైనింగ్ ఇప్పించి ఒక డైరెక్షన్ ఇప్పిస్తున్నారు. అక్కడే ఈ వజ్రం కూడా తయారైంది. 2025 మేలో గెలిచిన కొరియా గోల్డ్ మెడల్ కి ఎవరు భుజం తట్టలేదు. సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. ఈమె గోల్డ్ మెడల్ సాధించినా అక్కడ చుట్టూ ఎవరు లేరు అని. కానీ ఇదే సోషల్ మీడియా దయ వల్ల ఇప్పుడన్నా అందరూ తెలుసుకుంటున్నారు. ఆ సానిక్ స్పీడ్ వేగము జ్యోతి వెలుగు వరకు ఈ వీడియో చేరుకుంటే ఒక విజ్ఞప్తి. ఆ రోజు మేము అక్కడ చప్పట్లు కొట్టి ఒక స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వడానికి లేము. అదే ఇవాళ మా సరిదిద్దుకునే అవకాశం అనుకుంటూ మనసారా చప్పట్లు కొడుతున్న ఈ సమాజం ఒక వ్యక్తి. మీరు చూస్తున్నది ఆశీష్ తెలుగు మంత్ర. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. కొత్త ప్రేరణతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.